విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, జనసేన బీజేపీ తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అమ్మిశెట్టి వాసు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్, అనురాధ, అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ దేవినేని అవినాష్ కు ఒక శాపం ఉంది. నిజం మాట్లాడితే తలకాయ 1000 ముక్కలు అవుగాక అనే వరం ఉందని, రిటర్నింగ్ వాల్ అనేది గతంలో లేదు, నేను పార్టీలోకి వచ్చిన తర్వాత అది పూర్తయిందని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని దేవినేని అవినాష్ అనటం పచ్చి అబద్దమని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో టోటల్ వర్క్ 173 కోట్ల 11 లక్షల వర్క్ కంప్లీట్ అయింది. కేవలం 98 కోట్ల 96 లక్షలు మాత్రమేనని, దేవినేని అవినాష్ మాత్రం 650 కోట్లని చెప్పడం ఎంత దుర్మార్గం అని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో యూత్ కి గంజాయిని అలవాటు చేస్తుంది దేవినేని అవినాష్ అని తెలిపారు. గుణదలలో ఉన్న బందిపోటు ముఠ ఒక దొంగలులాగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు మాకు కనకరకాలంలో బండ్లు చాలా వరకు తిరిగిపోయాయి. కింద నుంచి పరిగెత్తాలనే ఆసక్తితో డ్రైవింగ్ రంగంలో అనేక మంది ముందుకెళ్ళడం, హైవే మీద వెళ్ళిపోయినటువంటి వాహనాలు ముందుకుని అనేక మంది మరణించడం ఇది ఎన్నో ఏళ్ళగా జరిగింది. గతంలో వేరే వాళ్ళకి మా ఎమ్మెల్యేలు గాలిలో ఇంటర్వెన్షన్ చేసేటప్పుడు కూడా అవలా ప్రజల ఇబ్బందులు చూసి ఆయన ముందు విజయవాడ కార్పొరేషన్ ఉన్నా సరే స్టాండ్ కోసం రిప్రజెంట్ ఎక్కువ ఉండేది. ఎక్కడైతే లోడ్ ఎక్కువైతే వస్తుందో అక్కడ అదనంగా ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసి కది తిరిగి సబ్సిడీ రావడం వల్ల నాణ్యమైన విద్యుత్ రావడంతో పాటు కరెంటు కోతలు అనేవి లేకుండా ఉంది. ఫస్ట్ పాయింట్. ఒక కరెంటు కోత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లాక్ ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 150 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. ఈ 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానిలో కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయలేక పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సౌకర్యాలతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నడపాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, అట్లాగే పాత గవర్నమెంట్ హాస్పిటల్లో వెటర్నరీ వాటికి 70 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. 19 సంవత్సరాల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గద్దె రామ్మోహన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి గతంలో మనం ఒక వీడియోని రిలీజ్ చేశాము. ఏదైతే మన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీ మరి ఈ రోజున ఇక్కడ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు మరి ఇప్పుడే పట్టాభి గారు వివరించడం జరిగింది. ఎన్ని అవాస్తవాలు మరి మాట్లాడుతూ ఉన్నారో మరి వాటికి సాక్ష్యాధారాలతో మనం నిరూపిస్తూ ఈ రోజున సవాల్ చేస్తూ మరి మొదటి వీడియో కృష్ణానది రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాలతో నిరూపణ జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఏవైతే మనం 2002 ఈరోజు మరి పట్టాభి గారు చెప్తా ఉంటే ఆశ్చర్యంగా ఉంది. 600 కోట్ల అబద్ధాలు ఎక్కడ, 200 కోట్ల నిజాలు ఎక్కడ, ఈ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి చేసామంటూ అన్ని అబద్ధాలు చెప్తూ కళ్ళబుల్లి మాటలతో భయభ్రాంతులు గురి చేస్తున్న దేవినేని అవినాష్ని ఓడించడానికి తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు గత 15 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గంలో కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా కూడా ఎంతో మందికి సొంత డబ్బులు ఇచ్చి సేవ చేసినటువంటి వ్యక్తి గద్దె. పట్టాభి అనే ఊర కుక్క రోజు రోజుకి ఏం మాట్లాడుతున్నాడో అసలు అర్థం కావటం లేదు. రిటర్నింగ్ వాల్ ఎవరు నిర్మించారనేది ప్రజలకు తెలుసు, వారు చెప్పవలసిన పని లేదని విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ సత్యనారాయణ తదితరులు మీడియా సమావేశాన్ని మాట్లాడడం జరిగింది. తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెల్లం దుర్గా, సత్యనారాయణలు మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏం జరగలేదని అంటున్నారు. ఏ వీధిలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది మేము చూపిస్తాం, మీరు దానికి సిద్ధమేనా? నియోజకవర్గంలో ఎవరికి ఏం అవసరం వచ్చినా కూడా మొదటిగా గుర్తొచ్చేది దేవినేని అవినాష్ అని అన్నారు.
వాళ్లలో ఓటమి భయం కనపడుతుంది. అందుకే పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నారని అన్నారు. 650 కోట్ల నిధులతో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని అవినాష్ పేర్కొన్నారు. పట్టాభి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, స్క్రిప్ట్ ఇస్తే అదే విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. పట్టాభి నాసిరకం రిటర్నింగ్ వాల్ నిర్మించింది గద్దె రామ్మోహన్. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత గద్దె రామ్మోహన్ కి లేదని తెలిపారు. మరి ఈరోజు పొద్దున ఏదైతే పట్టాభి కానీ, గద్దె అనురాధ గారు కానీ, మరి ఏదైతే అమ్మిశెట్టి వాసు కానీ, ఈ ముగ్గురు కూడా పదవులు లేవు. మెయిన్గా ఏంటంటే ఖాళీగా ఉండి 5 ఏళ్ళ నుంచి ఈరోజు మూడు రకాల జెండాలు వేసుకుని బయటకు వచ్చారు. వీరు మా తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు డెవలప్ అవ్వలేదు, దానికి ప్రూఫ్ లేదు, మా 173 అని అంటున్నారు. నిజంగా ఇదే గద్దె అనురాధ కానీ మరి 5 ఏళ్ళు వాళ్ళు బయటికి రాలేదు కాబట్టి రోడ్ల మీదకి వచ్చేసరికి అభివృద్ధి కనపడింది. అభివృద్ధి కనపడినప్పుడు ఏం చెప్పాలి? అభివృద్ధి జరిగిందంటే అవినాష్ గారికి ఓటేస్తారు. మరి ఇవన్నీ కూడా చెప్పలేక ఇలాంటి అసత్య ప్రచారాలు. ఏం ప్రచారాలు? 173 కోట్లే చేశారంట. మరి నేనే నగర డిప్యూటీ మేయర్ని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మేము ఈ రోజు ఎలక్షన్లో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలా. గత 3.5 ఏళ్ల నుంచి మేము ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాం. మరి ఆమె ఏ రోజు కూడా గద్దె రామ్మోహన్ రావు గారిని ఎన్నోసార్లు సవాల్ ఇస్తాం. మా నాయకుడి దాకా కూడా అవసరంలా, మేముగా కొత్తగా ఎన్నుకున్న మా కార్పొరేటర్స్ వరకు కూడా మేము ఎన్నోసార్లు వాళ్ళకి సవాల్ విసిరాం. ఎందుకంటే కార్పొరేషన్లో మేము ఉన్నాం. మరి మా వార్డులో ఎంత వర్క్ జరిగిందో మాకు వర్క్ జరిగింది కాబట్టి మాకు తెలుసు. ప్రతిదీ కూడా ప్రూఫ్ ఇస్తామని ఎన్నోసార్లు వాళ్ళకి ఛాలెంజ్ చేసినా రాలే. మరి నా డివిజన్ ఎన్నోసార్లు, మరి నిన్న కాక మొన్న కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి రమ్మన్న దమ్ముంటే మరి ఎన్నో వీడియోలు తీసుకుని బతికానని అంటున్నాడు. మరి ఈరోజు రీల్స్ చేసుకునే అలాంటి చాలా నవ్వొస్తుంది. పాపం మా ఏదైతే పట్టాభికి తెలియదు అనుకుంటా, నువ్వు ఓన్లీ వీడియోలో తీసుకుంటూ ఏసీ రూమ్లో కూర్చుని, మరి పట్టాభి అంటే ఓన్లీ చక్కగా రెడీ అయ్యి వచ్చి కుర్చీలో కూర్చుని స్క్రిప్ట్ చదవటం కాదు. నాన్న బయటికి రా, నీకు ఏ పని. ఆస్తులు సంపాదించుకున్నా అని చెప్పి వాళ్ళొక పత్రికా సమావేశం చెప్పండి. మేము అడుగుతున్నాం, మీ ఆస్తులను కబ్జా చేశారా? మీ పార్టీ ఆస్తులను కబ్జా చేశారా? ఎవరి ఆస్తి కబ్జా చేశారని నువ్వు చెప్పగలుగుతున్నావు? ఎవరిదన్నా సింగల్ రూపాయన్న ఆస్తి కబ్జా చేసి చెప్తారు. ఏ మాట పడితే నాలికకి నరం లేదంటారు. ఇవాళ పట్టాభి అనే వ్యక్తికి నరం లేని నాలికలా మాట్లాడుతున్నారు. ఆ పక్కన అలా గద్దె రామ్మోహన్ గారు మేము ఉడికెత్తున్నాం. అరే మాట్లాడేటప్పుడు ఏ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఏం మాట్లాడుతున్నారో మాట్లాడి ప్రతిసారి వాళ్ళు పత్రికా సమావేశం పెట్టడం మేము ఖండితం ఎందుకు? ఇవ్వాలే ఎన్నోసార్లు చెప్పాం, ఓపెన్గా చెప్తున్నాం. మేము అన్నదానికి మీ పాంప్లెట్లో వేసిన ప్రతి దానికి ఇదే ఛాలెంజ్. మీరు కూడా చెప్పండి వాళ్ళకి. ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళకు దమ్ము ధైర్యం సిగ్గు లజ్జ ఉంటే మేము ఎక్కడికన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాం, నిరూపిస్తాకే సిద్ధంగా ఉన్నాం. మీకు సిద్ధంగా ఉన్నారా? మీరు దానికి రిప్లై ఉండదు. ఏదో సరే. ఇంకొక ముఖ్య విషయం, కరోనా సమయంలో కూడా ఏదో ఆక్సిజన్ అమ్ముకున్న బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దేవరపల్లి రంగారావు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాపట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంట అంజుబాబు మాట్లాడారు. దేవరపల్లి రంగారావు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే దేవరపల్లి రంగారావు. పార్టీ టికెట్ కోసం పోటీ పడిన వారిలో ఆయన కూడా ఒకరు. కానీ అన్ని పరిస్థితుల్ని గమనించి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు ఇరువురి మధ్య సఖ్యత కుదిర్చి ఆమంచి విజయానికి కృషి చేయాలని చెప్పి ఒప్పించాము. బాపట్ల చీరాల 2 స్థానాలకు దేవరపల్లి రంగారావును ఎన్నికల పరిశీలకుడిగా నియమించి గెలిపించుకునే దిశగా సూచించాము. పార్టీ గెలిస్తే రంగారావుకి రాష్ట్ర స్థాయిలో మంచి పదవిని ఇస్తామని తెలిపారు. దేవరపల్లి రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లు సేవ చేశాను. ఒకసారి నాకు పార్టీ టికెట్ ఇచ్చింది. 2014లో కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా రంగంలోకి వస్తే మద్దతు ప్రకటించి విజయానికి కృషి చేశాను. ఆయన కూడా మా పార్టీ వారే. ఆయన విజయానికి నా కృషి చేస్తాను. ఆయనను గెలిపించి షర్మిల మేడం, రాహుల్ గాంధీలకు బహుమతిగా ఇస్తానని తెలియజేశారు. నామినేషన్ విత్డ్రా లాస్ట్ రోజు మరియు అదేవిధంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి గత 10 సంవత్సరాలుగా తానే కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా చీరాల నియోజకవర్గంలో ముందుకు నడిపిస్తున్న మా రంగారావు గారు విత్డ్రా చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మరియు అతని సేవల్ని చీరాల, బాపట్ల 2 నియోజకవర్గాల్లో పరిశీలకులుగా
2 చోట్ల గెలిపించే అభ్యర్థులు ఇద్దరు దొరికినందుకు అతనికి కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు తీసుకెళ్ళి అతనికి రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మేడం గారు అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు. పెద్దలు శీలం గారితో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. పిసిసిలో సముచిత స్థానం చూపించి గౌరవప్రదంగా అతని గౌరవానికి భంగం కలగకుండా ఈ ఎలక్షన్లో కూడా 2 చోట్ల అతని సేవలను వినియోగించుకుంటామని పార్టీలో బాధ్యతలు అప్పగిస్తూ మరియు మా పార్టీ తరఫున అతను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అతని హృదయం కాంగ్రెస్. గతంలో కాంగ్రెస్ పార్టీకి చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను, అలాగే బై భర్తీ కూడా అందరూ కాంగ్రెసే, దళిత క్రైస్తవులు చీరాల్లో. అదేవిధంగా ఆ కోణంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని లేని టైంలో కూడా ఎంతో కష్టపడి జెండా మోసి మా జిల్లా అధ్యక్షుల వారు గంటా అంజిబాబు గారి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేశాం జిల్లా మొత్తం. మరి ఈరోజు అంత కష్టపడి పార్టీని బతికిస్తే మాజీ మంత్రులు, గత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మా పార్టీ టికెట్ కోసం ఎంతమందో పోటీ పడ్డారు. దాంట్లో గెలిచే అటువంటి పెద్దలు గీయటం ఎంతో న్యాయమైన విషయం అని, అది నేను ఇప్పుడే కాదు ముందు కూడా చెప్పాను. కృష్ణమోహన్ గారు కూడా గీయటం కూడా చాలా మంచిదని, అలాంటి గెలిపే వాళ్ళకు గెలుచుకునే గుర్రాలు వస్తే మాకు గెలిపించుకునేదానికి ఎంతో ఆనందం. మా పార్టీ తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారికి మేము గిఫ్ట్గా ఇవ్వాలి, షర్మిలా మేడం గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మా తాపార్థం. మేము పోటీ చేసామంటే పార్టీని బతికించడానికి కోసమనే పోటీ చేసాము. అదేవిధంగా మమ్మల్ని ఎన్నంటూ నడిపిస్తున్నటువంటి అంజిబాబు గారు, ఆయన నేతృత్వంలో పనిచేసాము. వారి ఒక మాట కూడా తీసేయలేక వారి గౌరవం కోసం. అలాగే కృష్ణమోహన్ గారు 2014 ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా నా యొక్క సేవలతోనే ఎంతో నా సేవలు ఉపయోగించుకొని కూడా గెలవడం జరిగింది. గెలిపించుకున్నాం మేము అందరం కూడా కలిసి చీరాల ప్రజలందరూ కూడా. ప్రజలందరికీ ఎంతో సేవలు పనిచేసి అడిగిన వారికి ఏ పని ఉంటే ఆ పని చేసి నమ్ముకున్న నా నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులందరికీ చెబుతున్నా, కాంగ్రెస్ పార్టీని గెలిచి చీరాలని ఆ మంచి కృష్ణమోహన్ గారిని గెలిపించి తీసుకెళ్లి రాహుల్ గాంధీకి, షర్మిలాకి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా జిల్లా అధ్యక్షుడు ప్రత్యేక ధన్యవాదాలు, నాయకులకి, కార్యకర్తలకి, మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి మీ దేవరపల్లి రంగా. ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం మండలంలోని పెరవలి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా దిగజారిపోయిందని, రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితికి చేరిందని తెలిపారు. పాలన అస్తవ్యస్తంగా తయారీ, ప్రజలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలియజేశారు. భావితరాలు భవిష్యత్తుకు, యువత ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా తేనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు, జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, మండల పార్టీ అధ్యక్షులు దండే వెంకట సుబ్బారావు, పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ చవ్వాకుల రాఘవరావు, కంచి సీతారామయ్య, దాసరి చిన్న, ఉక్కుర్తి నాగయ్య, దాడి లక్ష్మణరావు, ప్రసాదం రామయ్య, జనసేన పార్టీ నాయకులు దాది సీతారామయ్య, చావలి సర్పంచ్ విష్ణు, మలకల శ్రీనివాసరావు, బండారు సూర్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం స్పేస్. రాకేష్ ఎవరెవరు ఉన్నారు? సోములు ఎక్కడ కార్యకర్తలు, సోదరులు,
పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు బ్రహ్మాండంగా ఆశీర్వదించబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా 4వ పర్యాయం పోటీ చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో. ఒక్కసారి ఆలోచన చేయండి, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో ఎంత విధ్వంసకరమైన పరిపాలన చేశాడో. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, యువతరానికి భవిష్యత్తు లేదు. నేడు చదువుకున్న విద్యార్థులకి రేపు భవిష్యత్తు ఏంటో కాని రావట్లేదు. పరిశ్రమలు రావు, రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదు. గంజాయికి మాదక ద్రవ్యాలకి ఈ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. పోయిన ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేసి మళ్ళా ఓట్లాడటానికి వస్తానని చెప్పాడు. నిన్నే మేనిఫెస్టో ప్రకటించాడు. ఆ మద్యపాన నిషేధం ఊసే లేదు. మద్యపాన నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుపుతా ఉన్నాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధింపులకు గురి చేయటం, అక్రమ కేసులు బనాయించడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. ఇది చెప్పాలి. 12 లక్షల కోట్లు అప్పు మిగిల్చాడు ఈ రాష్ట్రానికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక విజన్ ముందు చూపుతో రేపు ఆలోచన చేసే నాయకుల యొక్క ప్రభుత్వం రాబోతా ఉంది. గతంలో మీరు చూశారు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సివిల్ ఇంజనీరింగ్ విభాగ జూనియర్ విద్యార్థులు వీడుకోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు తెలిపారు. సోమవారం సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడుకోలు సభ జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడారు. విద్యార్థులు చేసే పని పట్ల అంకిత భావం, నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టడం వంటి లక్షణాలను పెంపొందించుకొని సమాజ అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. దశాబ్దాల కరువు కష్టాలను తీర్చి నిండు కుండల్లాంటి చెరువులతో పచ్చని పల్నాడును సాధించి చూపిస్తామని జీవి ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా కలగానే మిగిలిన వరికపొడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి చేను సాగునీరు, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇవ్వటం బాధ్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం బొల్లపల్లి మండలంలో కూటమి అభ్యర్థులు జీవి ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలు విస్తృత ప్రచారం నిర్వహించారు. సోలాయపాలెం, గండి గనుములు, దోమలగుండ తండాల్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు అందజేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు పుట్టినరోజును పురస్కరించుకొని గండి గనుములలో స్థానిక ప్రజలు తెలుగుదేశం శ్రేణుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలకి జీవి మక్కిన స్థానిక ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు వరికపొడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. సోలాయపాలెం వస్తున్నప్పుడు చెరువును చూశారని, నీళ్లు లేకుండా ఖాళీగా ఎండిపోయి ఉందని తెలిపారు. ఈ చెరువును ఏమంటారని అడిగితే ఊర చెరువు అని చెప్పారని తెలియజేశారు. ఆ సమయంలో చాలామంది కుర్రాళ్ళు నడుస్తూ నాతో ఈ చెరువు చూడండి సార్ అని చూపించారు. చెరువు పేరు ఊర చెరువు అని చెప్పారు. అదేనా? ఊర చెరువు అని చెప్పారు. ఎన్ని ఎకరాలు అంటే ఒకళ్ళు 50 ఎకరాలు అని చెప్పారు, ఒకళ్ళు 100 ఎకరాలు అని చెప్పారు. 36 ఎకరాలు ఇంకో తమ్ముడు చెప్తా ఉన్నాడు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఆ చెరువులో నిండుగా నీళ్లుంటే మన గ్రామం, మన కుటుంబాలు, మన జీవితాలు ఎలా ఉంటాయని ఒకసారి ఊహించుకోండి. పూర్తిగా నిండు కుండలాగా ఉంటే కనుక షోలాయపాలెం గ్రామంలో ఉన్న మన బతుకులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఊహించుకోండి. అందరికీ ఇక్కడ భూములు ఉన్నాయా? వ్యవసాయ భూములు
కానీ 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 మీరు వ్యవసాయం చేసేదానికి నీళ్లు ఉన్నాయా? లేవు. ఆ నీరు రావాలి అంటే, ఆ చెరువు నిండాలి అంటే ఎంపీ కృష్ణదేవరాయలు గారిని అభినందిస్తున్నా. ఇప్పుడు వరకపొడిసెల ప్రాజెక్టుకి 70 సంవత్సరాల నుండి ఎవరైనా అనుమతులు తెచ్చారా తమ్ముడు? మరి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీ పోయి అనుమతులు తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి చేతగాల మన శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొచ్చారు, అభినందిస్తున్నా. అనుమతులు ఆయన తీసుకొచ్చాడు. దానికి 1400 కోట్లు, ముందు 14 కోట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి 14 కోట్లు ముందు కట్టాలి. తర్వాత 1400 కోట్లతో ప్రాజెక్ట్ పూర్తయితే 14 రూపాయలు కూడా ఇవ్వలేదు ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 14 రూపాయలు ఇవ్వరా. కాబట్టి రేపు చంద్రబాబు గారి దగ్గర నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను, మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తీసుకుంటాం. వరకపొడిసెల ప్రాజెక్టు నిర్మించి తీరుతాం. 70 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని మీ అందరికీ నేను మాటిస్తున్నా. రామాలయం దగ్గర నుండి చెప్తున్నా, వరకపొడిసెలకి ప్రాజెక్టుకి చంద్రబాబు గారితో మాట్లాడి నిధులు తీసుకురావడానికి నంబర్ 1గా కృషి చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నా. అలాగే మన ఎస్సీ కాలనీలో సీసీ డ్రైన్లు కావాలన్నారు. కొన్ని చోట్ల నూజెండ్ల మండల పరిధిలోని చింతల చెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 5 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వారికి పార్టీ కండవా కప్పి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని వారు తెలిపారు. చింతల చెరువు గ్రామం నూజెండ్ల మండలం. ఆ గ్రామానికి సంబంధించిన ఒక బీసీ సోదరుడు గుమ్మ కోటయ్య గారు, అదేవిధంగా నందుల కృష్ణారెడ్డి గారు, దావీదు గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు తెలుగుదేశం వీడి తెలుగుదేశంలో పాత్రదారులుగా ఉండి గ్రామంలో యాక్టివ్ పర్సన్స్గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు ఎక్కడ చూసినా నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ, నిజమైన అంతకుముందు ఆ తెలుగుదేశం పార్టీకి కన్వీనర్ చేసినటువంటి రాజశేఖర్ ఈరోజు అక్కడే ఉండి రాజశేఖర్తో పాటు తెలుగుదేశంలో ఉన్న కోటయ్య, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు. మరి అదేవిధంగా మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు మా పార్టీలోకి తీసుకున్నాం, వాళ్ళని స్వాగతించాం. కానీ మీరు ఇదే సంస్కృతి, మీరు రోజువారీగా కండవలు వేయటం, మళ్ళా కండవలు వాళ్ళకే మళ్ళీ తిప్పేయటం, కండవలు వేయటం, ఫోటో పెట్టడం, వాళ్ళకే తిప్పేయటం, ఎవరో ఓటర్లు ఊళ్ళో ఉన్న వాళ్ళని మీ ఓటర్స్కే కండవేయటం, వైసీపీ వాళ్ళు వచ్చారంట. మీరే వాపుని. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్లో గల గొర్రెల మండిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సోమవారం సందర్శించారు. అనంతరం రైతులను పలకరిస్తూ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మన మండి అంటే చాలా మంచి సభ్యత, సంస్కారం, ఒక కమిట్మెంటు. వాళ్ళు వినుకొండ మండీలో ఏది కూడా ఇబ్బంది జరగదు, మోసం జరగదు, అన్యాయాలు అసలు ఉండవు అని చెప్పుకునే
ఈ వినుకొండ మండీకి కమిటీగా ఉన్నటువంటి కమిటీ పెద్దలకి, ఇక్కడికి వస్తున్నటువంటి అమ్మకందారులు కానీ కొనుగోలుదారులు కానీ, ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు మండీ కమిటీ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. వాళ్ళని మనం నిజంగా అభినందించాల్సిందే. ఇంతమందిని ఇంత పెద్ద ట్రాన్సాక్షన్స్ ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నడుపుకోగలుగుతుంది. ఒకటి చెప్పాలి, ఈరోజు చాలా గొప్పలు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆనాడు ఎప్పుడైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా నరసరావుపేట పార్లమెంటు, మన ఈ నరసరావుపేట పార్లమెంట్ కి ఎందరో బీసీలు ఉన్నారు లక్షల్లో. ఎప్పుడైనా ఎవరైనా ఒక్క బీసీకి ఒక్క ఎంపీ స్థానం ఇవ్వగలిగారా అని అడుగుతూ ఉన్నాం. బీసీలంటే మాకు ప్రేమని చెప్పే వాళ్ళకి మేము అడిగేది ఒక్కటే సూటిగా, ఇవాళ బీసీ ఒక బీసీకి నరసరావుపేట ఎంపీగా 7 నియోజకవర్గాలకు కలిపి ఎంపీ అయితే ఆ ఎంపీఏ అనిల్ కుమార్ యాదవ్. ఆ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగిందని. మాచర్ల మండలం విజయపూరి సౌత్ లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డిల జన్మదిన వేడుకల్ని సోమవారం టీడీపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేశారు. అనంతరం మాచర్ల మండల టీడీపీ అధ్యక్షులు నేరెడ్డి వీరాస్వామి యాదవ్ మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయపూరి సౌత్ టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు, జనసేన మండల అధ్యక్షులు సాంసరావు, మైలపల్లి అప్పల్ రాజు, జిల్లా కార్యదర్శి సైతారావు, సత్యబాబు, జనసేన అధ్యక్షులు రాహుల్, ఆడపు కోటయ్య, కట్టరాజు, వస్తుపూరి గోవిందు, శ్రీరామ్మూర్తి, లింగరాజు, పవన్, ధనుంజయరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గారి కుమారుడి గౌతమ్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఇద్దరు పుట్టినరోజు ఒకే రావడం మాకు ఆనందమైన రోజు. వీళ్ళిద్దరు కూడా 100 ఏళ్ళు సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున ఈ పుట్టినరోజు ఇలా జరుపుకుంటున్నాము. ఇంకొక 40 నెలలో విజయోత్సవ సభ విజయోత్సవ సభ జరుపుకుంటాము. ఇదే విధంగా ఈ రోజున మన మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాల్సిందిగా మాచర్ల ప్రజలందరికీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు కాకుండా అన్ని కూడా ఒక నెలలో విజయోత్సవ సభ ఈ సాగర్ మాచర్ల మండలం విజయపూర్ సౌత్ రైట్ బ్యాంక్ నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే మాచర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి గారికి ఈ రోజున రైట్ బ్యాంక్లో ఘనంగా పుట్టినరోజులు జరుపుకుంటున్నాము. ఈ పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారి ఆయురాగ్యాలతో నిండు ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు ఓటేసి బ్రహ్మారెడ్డి గారిని అలాగే శ్రీకృష్ణదేవరాయల్ని అఖండ మెజార్టీతో గెలిపారని కోరుకుంటూ జూన్ 4న ఎక్కింపు రోజున ఇదే సంబరాలు చేసుకుంటామని. రెంటచింతల మండలంలోని మిట్టగుడిపాడు గ్రామం నందు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సపారపు అబ్బిరెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గురుజల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన జూలకంటి బ్రహ్మానందరెడ్డిని పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గురజాలలో
ఎరపతినేని శ్రీనివాసరావుని గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసి అభివృద్ధి బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డపాటి రామకృష్ణ, మాజీ వైస్ ఎంపీ గొంటు సుమంతరెడ్డి, గొట్టం గురువరెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా వరకు జరగలేదు. ఈ రాష్ట్రంలో ఒకసారి చూస్తే 2014-19 అభివృద్ధి జరిగింది. 5 సంవత్సరాల్లో రాజధాని మీద కట్టుకోలేకపోయాం. పరిశ్రమలు రాలేదు, యువతకి ఉద్యోగాలు రాలేదు. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో తయారైపోయింది. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా చూస్తే చాలా వరకు కార్యకర్తలు చనిపోయారు, దాడులు జరిగింది. ఇవన్నీ కూడా అయినా ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాల్లో మనుషులను చంపినా, స్టేషన్ వేసి కొట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు జెండాని కిందకు తెచ్చలేదు. చాలా అవమానాలకి ఓర్చుకున్నారు, పట్టుదలతో పనిచేశారు. తప్పకుండా ఈ 2 వారాలు కష్టపడి పనిచేస్తే నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా అభివృద్ధి, పార్లమెంటు శ్రీకృష్ణరావు గెలుస్తారు, అమ్మాయి గారి కన్యాకుమారి మంచి మేయర్లు గెలుస్తారు. 2 నియోజకవర్గాల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్ట కూడా వేస్తాం. అభివృద్ధి చేస్తాం. చాలా సమస్యలు ఉన్నాయి. గురిజాల కేంద్రంగా జిల్లా రావాలి, పరిశ్రమ రావాలి, పిల్లలకు ఉద్యోగాలు దొరకాలి, పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు రావాలి, రోడ్స్ టెక్నాలజీ రావాల్సింది ఎలక్ట్రికల్. సో ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. మనకి ఉన్నప్రాయ నిక్షేపాలు ఎక్కువ, కొత్త సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలో పిల్లలకి ఉద్యోగాలు కూడా ఇచ్చాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా చేయాలంటే ప్రజలకు చేరువగా ఉండే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఈ కూటమి అధికారంలో రావాలి. 2025 పార్లమెంట్ సీట్లు వస్తే కేంద్రంలో ఎన్డీఏ కుటుంబాల అధికారంలో వస్తుంది. కాబట్టి కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మనం తీసుకుంటుకోవాలి, అమరావతి కట్టుకోవాలి. ఇది మన గుంటూరు జిల్లాలో ఉంది. పోలవరం కట్టాలి, అదేవిధంగా సాగర్ జిల్లాలో రావాలి, రైతాంగం బాగుండాలి. ఎన్ని సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, కూటమి అధికారులు రావటం. ఆయన అందరూ కూడా కలిసి పనిచేయండి, ధైర్యంగా పనిచేయండి. 5 సంవత్సరాలు మీరు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నష్టాలు, కష్టాలు, పోలీస్ హెరాస్మెంట్లు కట్టుకొని నిలబడ్డారు. ఈ 14 రోజులు మీరు పనిచేస్తే మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మారిపోతా ఉంది. అభివృద్ధిని కాక్షించే మనం అధికారులకు రాబోతా ఉన్నాం. జూన్ 4 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.